డీటెయిల్స్ చూస్తే శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో అరబిక్ రెస్టారెంట్ నిర్వాహకుడు ఇంతియాజ్ ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నాడు. కుళ్లిన చికెన్, మటన్, గడువు తీరిన మసాలాలు, మిగిలిపోయిన పదార్థాలను కస్టమర్లకు వడ్డిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వైసీపీ నాయకుల అండతో హోటల్ నడుపుతున్న ఇంతియాజ్ పై అనేక ఫిర్యాదులు రావడంతో మున్సిపల్ కమిషనర్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో దాడి చేసి రెస్టారెంట్ ను సీజ్ చేశారు. అపరిశుభ్ర వంటశాల, వాడిన మాంసాన్ని మళ్లీ వడ్డించడం లాంటి వాస్తవాలు వెలుగులోకొచ్చాయి. కదిరి పట్టణ ప్రజలు, అధికారులు చర్యను స్వాగతించారు. ఆ ఫ్రిడ్జ్ చూపిస్తాను, దాంట్లో పురుగులు ఉన్నాయి. ముందు రోజు ఎవరైనా చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసి ఒక కుటుంబం వచ్చి తినకుండా 2-3 పీసులు వదిలేస్తే ఆ అన్నంతో సహా వాళ్ళు మళ్ళీ ఎత్తి పెట్టుకుంటున్నారండి. మనం ఏమనుకుంటామంటే బయట పడేస్తారు, ఏదైనా జంతువులకు వేస్తారు, లేదంటే ఎవరైనా పని వాళ్ళు తీసుకెళ్తారు. ఇలా అపోహలతో ఉండి మనం తినేంత తినేసి ముందే మనం ఎక్కువ ఆర్డర్ చేస్తాము. అదొక సరదా. దాంట్లో సగం తిని సగం వదిలేస్తాము. ఈ వదిలేసిన వాళ్ళు నెక్స్ట్ డే వచ్చిన వాళ్ళు తింటున్నారే. సింపుల్గా నేను ఇప్పుడు వీడియోలో చూపించాను. ఆ పీసులన్నీ అలాగే పెట్టి ఆ పీసుల్ని మళ్ళీ జస్ట్ వేడి చేయడం కోసం బాయిల్ చేసి 1 or 2 minutes, నాట్ మోర్ దెన్ 1 minute అండి, బాయిల్ చేసి ఇప్పుడు వండిన అన్నం, ఆ అన్నం కూడా పాతదేండి, అది కూడా వేడి చేసి ఆ రెండు కలిపి మన ముందు పెడుతున్నారు. మనం ఏ కాడికి ఏం చూస్తున్నాము? మన చుట్టూ పరదాలు వేసారా లేదా, మన పైన ఒక ఫ్యాన్ పెట్టారా, మన పైన చల్లగా ఏసీ వేసారా, లైట్లు చీకటిగా ఉందా? నేను తప్పుగా అనటం లేదండి, చీకటిగా ఉందా? అసలు మనం ఏం చేస్తున్నామో ఏం తింటున్నామో మనకు తెలియకుండా ఎదుటి వ్యక్తి ఎవడో కూడా కనపడకుండా ఉండే పరిస్థితులు ఉంటే మంచి అంబియన్స్తో అద్భుతమైన రెస్టారెంట్లు వచ్చాయి అనుకుంటున్నాం. అన్నీ బాగున్నాయండి మీరు చెప్పినవి, కానీ తినే తిండి మాత్రం అత్యంత నీచంగా ఉందండి. ఇక్కడ డీప్ ఫ్రీజర్స్ చూస్తే పురుగులు ఉన్నాయి. కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నవి కూడా వాటిని రీసైకిల్, రీబాయిల్ చేస్తూ పెడుతున్న దాఖలాలు ఉన్నాయి. మసాలాలు నెలకి 2 నెలలకి వేసుకుంటున్నారు. అదే మన ఇంట్లో అయితే అండి, చీకట్టుకోవడానికి మనం వెళ్తే ఆ షింకులు అన్ని వస్తువులు ఉన్నాయిలేండి, కొంచెం పక్కన ఇక్కడ కనుక్కోండి అని చెప్తారు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు. కానీ ఇక్కడికి వస్తే ఆ షింకుల్లో